హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం దేని గురించి నేర్చుకోబోతున్నామంటే ఎలక్ట్రిసిటీ. వన్ ఇంపార్టెంట్ టాపిక్. చాలామందికి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని చాలా వరకు తీర్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో చూద్దామంటే నా ప్రకారం ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిసిటీ ఏదైనా బాండ్ మనకి ఏర్పడాలి అంటే మనం కెమిస్ట్రీలో కొంత నేర్చుకున్నాం. కెమిస్ట్రీలో నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సాటిస్ఫై చేసే విధంగా, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ వచ్చే విధంగా చాలా రకాలైనటువంటి యాటమ్స్ బాండ్ ఫార్మేషన్ చేస్తూ ఉంటాయని అనుకున్నాం. ఉదాహరణకి NaCl అనే దాన్ని తీసుకున్నాం. NaCl అనే దాన్ని తీసుకున్నప్పుడు మనం బాండ్ ఫార్మేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామండి? సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక తీసుకున్నట్లయితే దీని అటామిక్ నెంబర్ 11 కాబట్టి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1 అని దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందని, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్సెస్ ఎలక్ట్రాను అవతల పక్కకి ఎవరన్నా తీసుకుంటే కనుక వెంటనే ఇది ఆ ఎలక్ట్రాన్ని ఇచ్చేయడానికి రెడీగా ఉంటుందని అనుకున్నాం. అంతేనండి? అప్పుడు ఎందుకుని ఇది బయటికి కనుక ఎలక్ట్రాన్ని కనుక ఇచ్చేసినట్లయితే ఈ లోపల 2s2 2p6 అనేటటువంటి కాన్ఫిగరేషన్ వస్తుంది. అది ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి సోడియం అనేటటువంటిది స్టెబిలిటీని పొందుతుంది అని అనుకున్నాం. ఏమై క్లియర్? సో ఇప్పుడు దీనికోసం మనం ఇక్కడ క్లోరిన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇటువైపు పక్కన నేను క్లోరిన్ తీసుకున్నాను. క్లోరిన్ కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. సో ఇప్పుడు క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక గమనించినట్లయితే ఒక ఎలక్ట్రాన్ని ఇది తీసుకుంటే స్టేబిలిటీ కదండి. ఎందుకని క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 3s2 3p6 అనేటటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి సోడియంని క్లోరిన్ని కనుక మన దగ్గరకు తీసుకొచ్చి వాటికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హీట్ని కనుక మనం సప్లై చేసినట్లయితే, హీట్ సప్లై చేయకుండా ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవటం, అయాన్లో మారటం అనేది జరగదండి. ఎందుకంటే సోడియం సాలిడ్ స్టేట్ నుంచి గేషియస్ స్టేట్లోకి మారాలి. క్లోరిన్ ఎప్పుడు కూడా ఉట్టి సిఎల్గా ఉండదు. Cl' అనేటువంటి మాలిక్యూల్గా ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతున్నటువంటి బాండ్ని బ్రేక్ చేయాలి హీట్ ఎనర్జీ ఇచ్చి. అప్పుడు ఆ రెండింటినీ కనుక మనం ఆ వేపరస్ స్టేట్లో కనుక తీసుకొచ్చినట్లయితే సోడియం తనలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని క్లోరిన్కి అందజేసి Na+Cl- ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందని అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ ఏర్పడేది ఎవరు? Na+Cl-. ట్రాన్స్ఫర్ చేయాలంటే దగ్గరగానే రావాలి కదా, బాగా దగ్గరగానే వస్తేనే కదా ట్రాన్స్ఫర్ అనేది కుదురుతుంది. అంత దగ్గరగా వచ్చిన తర్వాత అంటే సోడియం ఆటము క్లోరిన్ ఇలా దగ్గరగా వచ్చి సోడియంలోంచి ఎలక్ట్రాన్ తన చేతితోటి క్లోరిన్లోకి ఎలక్ట్రాన్ పెట్టేసేసరికి ఈ రెండు అతి దగ్గరగా అయ్యేసరికి అమ్మయ్య నేను ఎలక్ట్రాన్ ఇచ్చేసాను ఇంక విడిపోయి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. కానీ NAకి ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్. క్లోరిన్కి ఏ ఛార్జ్ వచ్చింది? నెగిటివ్ ఛార్జీ. కాబట్టి ఒకదాన్ని ఒకటి విడిచి వెళ్ళిపోలేవు, రెండు అట్రాక్ట్ చేసేసుకుంటాయి. అట్రాక్ట్ చేసేసుకుని Na+Cl- ఒక దగ్గరికి వచ్చి ఉండిపోతాయి. అలా ఉండిపోయేటువంటి NaCls అనేకమైన యాటమ్స్ అన్నీ కలిపి మనకు సాల్ట్గా ఫార్మ్ అవుతున్నాయి. అంటే బాండ్ ఏర్పడాలంటే కండిషన్ ఏం మాట్లాడాం ఇక్కడ? ఒకటి ఎలక్ట్రాన్ ఇవ్వాలి, రెండోది ఎలక్ట్రాన్ తీసుకోవాలి. అప్పుడు వీటిల్లో మనకి అయాన్స్ ఏర్పడతాయి. ఆ అయాన్స్ ఒకదానికొకటి ఎలక్ట్రోస్టాటిక్గా అట్రాక్ట్ చేసుకుంటాయి కదండి. దీన్నే మనం లెసన్లో ఏం నేర్చుకుంటామంటే అయానిక్ బాండ్ అని నేర్చుకుంటాం. దీన్ని లెసన్లో మనం అయానిక్ బాండ్ అని నేర్చుకుంటాం. సరే, ఈ కండిషన్ కాదు, ఇంకో కండిషన్ మాట్లాడదాం. ఇందా నేను మాట్లాడినప్పుడు ఏమన్నాను? Cl2 అని చెప్పాను కదండి. Cl2 ఉందని చెప్పాను. ఇప్పుడు క్లోరిన్కి క్లోరిన్నే కలవాలి. ఒకటి ఇచ్చేది ఒకటి తీసుకునేది కాదు. ఫస్ట్ క్లోరిన్ కావాలంటది ఎలక్ట్రాన్ని, సెకండ్ క్లోరిన్ కావాలంటది ఎలక్ట్రాన్ని. మరి ఈ రెండింటి మధ్యలో బాండ్ ఎలా ఏర్పడుతుంది? ఒకసారి చూద్దాం ఎలా ఏర్పడుతుంది అనేది. సో ఇప్పుడు నేను ఇలా క్లోరిన్ తీసుకున్నాను అనుకో, ఐ విల్ సే దట్ దిస్ వన్ ఈజ్ ఫస్ట్ క్లోరిన్. దీని యొక్క అటామిక్ నెంబర్ 17 కదా. అటామిక్ నెంబర్ 17 అయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? కొంచెం ఆర్బిటాల్స్ లాగా వేస్తాను. అంటే ఆర్బిటాల్స్ లాగా వేస్తే ఈ కాన్సెప్ట్ తొందరగా అర్థమవుతుంది. ఈ క్లోరిన్ వరకు పైన కూడా అలా వేసుకోవచ్చు కావాలంటే.
ఇది ఎవరు 1s, ఇది 2s, ఇది 2p, ఇది 3s, ఇది 3p, అంతేనా అండి? సో 17 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసాం అనుకోండి, 2 అయిపోయినాయి, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 సరిపోయిందా నెంబరు? ఇక్కడ ఎవరు ఇంకొక ఎలక్ట్రాన్ కావాలని అడుగుతుంది? ఎవరు? 3pలో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్. కాసేపు ఈ ఆర్బిటాల్స్కి నేను ఇలా అన్నాను అనుకోండి, ఇది px, ఇది py, ఇది pz అనుకున్నాం అనుకోండి, అంటే XYZ కోఆర్డినేట్ యాక్సిస్లో మాట్లాడాను అనుకోండి కాసేపు, ఈ pz లోపలికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, అంతేనా? అందులోకి ఒక ఎలక్ట్రాన్ వస్తే సరిపోద్దుగా. అందులోకి ఒక ఎలక్ట్రాన్ వస్తే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చేసినట్టేనా రానట్ట? వచ్చేసినట్టే. కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ క్లోరిన్ కదా, ఇప్పుడు నేను సెకండ్ క్లోరిన్ రాస్తున్నాను. Cl సెకండ్ క్లోరిన్. జాగ్రత్తగా వినండి, నేను మెల్లగా ఎలక్ట్రిసిటీ తీసుకెళ్ళిపోతాను. 1s 2s 2p 3s 3p ఇందులో వేసాం ఇలాగా. ఇక్కడ ఒకటి మిగిలిపోయింది కదండి. సో ఈ 2 క్లోరిన్స్ని నేను అన్నాను మీకు Na+లు ఏమి ఇచ్చేదేమి లేదు, మీకు సోడియం పైమ్ యాటమ్స్ని పక్కన పెట్టను, మెగ్నీషియం పెట్టను, అల్యూమినియం పెట్టను, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు లేరు, మీకు మీరే సర్దుబాటు చేసుకోండి అన్నా. ఏమన్నానండి? మీకు మీరే సర్దుబాటు చేసేసుకోండి అన్న. అప్పుడు ఈ క్లోరిన్ ఏమని ఆలోచిస్తాయంటే ఈ 2 క్లోరిన్స్, ఒక పని చేద్దాం, నా దగ్గరున్న ఎలక్ట్రాన్ని ఇలా మధ్యలో పెడతాను, నీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని ఇలా మధ్యలో పెట్టు, మన ఇద్దరం కలిపి ఈ 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుందాం. అప్పుడు ఏమైంది చెప్పు? 1s2 2s2 2p6 3s2 3p6, అంతేనా? అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ పెట్టావు, పెట్టుబడి కింద పెట్టావు, ఇలాగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు. చూడు, 3pలో 2 + 2 4 4 + 2 6 సరిపోయింది. ఈ క్లోరిన్కి రా, ఇది కూడా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ పెట్టావు అనుకో, 1s2 2s2 2p6 3s2 3p6. అంటే ఏం చేసుకున్నాయండి? 2 షేరింగ్ చేసుకున్నాయి, అంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటాన్ని ఎవరు కూడా ఇలా ఆర్బిటాల్స్ మోడల్ వేసి ఇలా దాని చుట్టూ బాక్సులు కట్టి చూపించరు. దీనికి ఒక మెథడాలజీ ఉంది మనం చూపించడానికి. ఒక లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని ఒక స్ట్రక్చర్ ఉంది, దాని ప్రకారం వీటిని మనం చూపించవచ్చు. ఒకసారి నేను కరెక్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాను చూడండి. అంటే షేరింగ్ని కనుక మనం చూపించాలి అంటే ఆ షేరింగ్కి మనం కరెక్ట్ రిప్రజెంటేషన్ ఏది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ క్లోరిన్ని వేస్తున్నాను. ఫస్ట్ క్లోరిన్ని వేసినప్పుడు దీంట్లో లాస్ట్ ఆర్బిట్ ఎవరండి? అవుటర్ ఆర్బిట్ అంటే థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇదిగో 3s2 ఉన్నాయి లేదా క్లోరిన్లో, 3px2 3py2 3pz1, కొంచెం దూరం పెట్టా. ఇది ఇప్పుడు ఇంకో క్లోరిన్ వేస్తాను. ఈ క్లోరిన్ ఎవరు? వెరీ గుడ్, సెకండ్ క్లోరిన్. ఇప్పుడు దీంట్లో 3s2 3px2 3py2 3pz1 ఇలా ఇంటూ వేసి రిప్రజెంట్ చేశాను. సో ఇప్పుడు నేను ఎలా వేస్తున్నా బాండ్ చూడు. ఇప్పుడు చూడండి, ఈ క్లోరిన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి లెక్కపెట్టు. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి, రాలేదా? ఈ క్లోరిన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు వచ్చినాయి చూడు. 1 2 3 4 5 6 7 8 సరిపోయిందా సరిపోలేదా? ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏం చేసింది? షేరింగ్ చేసుకుంది, అంతేనండి. ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకున్నాయి. ఎప్పుడైతే మధ్యలో ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకున్నాయో అప్పుడు కూడా అవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందాయి, అంతేనా? సో ఈ రకంగా ఉన్న బాండ్ని ఏమంటారంటే కోవెలెంట్ బాండ్ అంటారు. ఏమంటారా?
కోవెలెంట్ బాండ్. తీసుకునే వాటికైతే పర్వాలేదు, ఇలా చేసేయచ్చు. అన్నీ ఇచ్చేవైతే, నా ప్రశ్న మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అన్నీ ఇచ్చేసేవే, తీసుకునేవి ఏవీ లేవు. షేరింగ్ ఎప్పుడు కుదురుతుందండి? ఏమైనా తీసుకుంటే కుదురుతుంది, ఇచ్చేస్తున్నప్పుడు షేరింగ్ ఏంటి? కుదరదు కదా. అంటే చూడండి, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను సోడియం యాటమ్ తీసుకున్నా, ఇలాగా అటామిక్ నెంబర్ ఎంత? 11 కదండి. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s1 కదా. నేను ఇలా సోడియం యాటమ్ పెట్టాను చూడు, ఇది సోడియం, ఇది ఇక్కడ సోడియం 2, సోడియం 3, సోడియం 4, అలాగే దాని చుట్టూ సోడియం యాటమ్స్ అని పెడుతున్నా. సోడియం అనేది ఎందుకని మెటల్లో చెప్తున్నా, వినాలి. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ సోడియం యాటమ్సే. ఇప్పుడు ఈ అన్ని సోడియం యాటమ్స్ని ఒకదాని పక్కన ఒకటి పెడుతున్నా నేను తీసుకొచ్చి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు అండి ఈ సోడియం అండి, ఇది యాటమ్ కదా. యాటమ్స్ ఆర్ హైలీ రియాక్టివ్. దే ఆల్వేస్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్ టు గెయిన్ స్టెబిలిటీ. స్టెబిలిటీ కోసం నానా తిప్పలు పడుతుంటాయి ఇవి. ఈ సోడియం అండి, నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఏ ఎలక్ట్రాను? 3s1లో ఉన్నటువంటి ఎలక్ట్రాను. ఇది నీకు ఇచ్చేస్తాను, తీసుకుంటావా అంటది. ఈ సోడియం ఏముంటుంది? చాలే చెప్పావు, కానీ నా దగ్గర కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది, నాది కూడా వదులుకుంటేనే నేను స్టెబిలిటీ అండి. సో నువ్వు ఇది సోడియం యాటమ్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10, ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 14, ఇది 15, ఇది 16 అనుకుంటే 16 సోడియమ్స్ ఏమంటాయి? మాకు ఎలక్ట్రాన్ వద్దంటున్నాయి. ఎందుకని? అన్నీ ఇచ్చేసేవే కాబట్టి ఎలక్ట్రాన్ మాకు వద్దు, మేము ఇచ్చేస్తాం కావాలంటే అంటుంది. మరి అప్పుడు ఎలా స్టెబిలిటీ పొందాలి? ఈ సోడియం పక్కన నేను క్లోరిన్ పెట్టట్లా, నువ్వు క్లోరిన్కి ఇవ్వు అని చెప్పట్లేదు. అప్పుడు సోడియం మెటల్స్ అన్నీ కలిపి, మెటల్లో ఉన్న యాటమ్స్ అన్నీ కలిపి ఒక సమావేశం పెట్టుకుంటాయి. ఏంటంటే మనం ఒక ప్లాన్ చేద్దాం, ఆ ప్లాన్లోంచి మనం స్టెబిలిటీ పొందొచ్చు. అంటే ఏం ప్లాన్ చేస్తుంది? నువ్వు అంటే ఈ ఒకటో దాన్ని నీ ఎలక్ట్రాన్ని మధ్యలో పెట్టు. ఎలక్ట్రాన్ వదిలేసుకుందా వదులుకోలేదా? సోడియం వదిలేసుకుంది. అంటే ఆ ఖాళీలోకి వదిలింది అనుకో కాసేపు. నేను చెప్పేది హైపోథెటికల్ థియరీ. నిజంగా ఖాళీగా ఉన్న ప్లేస్లోకి ఎలక్ట్రాన్ వదలటం కుదరదు. ముందు ఇలా అర్థం చేసుకోండి. తర్వాత ఏమవుతుంది? ఎలక్ట్రాన్ అంటే ఏంటి, బోసాన్ అంటే ఏంటి, దాని రొటేషన్ ఏంటి, దాని పొటెన్షియల్ ఎనర్జీస్ అంటే ఏంటి, చాలా సబ్జెక్ట్ ఉంది, అది వేరే విషయం. ముందు ఈ ఖాళీలోకి వదిలింది అనుకో కాసేపు, నువ్వు ఇది వదులుకోగానే దీనికి ఏ ఛార్జ్ వచ్చింది? వెరీ గుడ్. ఈ ఎలక్ట్రాన్కి ఏముంది? నెగిటివ్ ఛార్జ్. నువ్వు కూడా నీ ఎలక్ట్రాన్ని బయటకు వదిలేయండి. ఇప్పుడు ఇది ఏమైంది? ప్లస్. ఇది ఎలక్ట్రాన్, ఇది కూడా ఎలక్ట్రాన్ బయటకు వదిలేస్తుంది. ఇది ప్లస్, ఇది మైనస్. అంటే ఊరిని నేను చూపిస్తున్నాను రిప్రజెంటేషను. ఇది ప్లస్, ఇది ఇక్కడ వదిలేస్తుంది ఎలక్ట్రాన్ని. సో ప్రతిదీ ఒక ఎలక్ట్రాన్ని వదిలేస్తుంది. ఎప్పుడన్నా డాట్ వేసినప్పుడు డాట్ మీద మైనస్ చూపించకూడదు, కానీ మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్నటువంటి భావన వల్ల, లేదా ఆ భావంతో నేను మీకు చూపిస్తున్నా. ఇలా ఒక డాట్ వేసి దాన్ని ఎలక్ట్రాన్గా చూపిస్తున్నావు. చిన్న పిక్టోరికల్ రిప్రజెంటేషన్ కాబట్టి ఆ పిక్చర్ నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నాను నేను. అలా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ హ్యాపీ. ఎందుకని? బయటకు వచ్చేసినాయి. యాటంలో ఎవరున్నారు? న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ యొక్క కంట్రోల్ ఎవరి మీద ఉంది? ఎలక్ట్రాన్ల మీద ఉంది. ఇప్పుడు క్లాస్ టీచర్ లేరు క్లాస్లో, అంటే బయటకు వచ్చారు స్టూడెంట్ క్లాసులోంచి. అంటే దీనిలో పాజిటివ్ న్యూక్లియస్ ఉంది, ఆ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ బంధించి ఉంచింది, ఆ బంధించిన ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్గా బయటకు వచ్చేసింది. బయట రాగానే ఎలక్ట్రాన్ అనుకుంటుంది, అమ్మాయి నేను బయటకు వచ్చేసాను కాబట్టి ఐ విల్ మూవ్, పారిపోతాను అని అనుకుంటుంది ఎలక్ట్రాన్. ఎప్పుడైతే ఇలా వెళ్దామని అనుకున్నానో మీరు గమనించండి, ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, ఈ సోడియంకి ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. వెంటనే పాజిటివ్ ఛార్జ్ ఉన్న సోడియం ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెనకరా అంటుంది. సరే ఇటు వెళ్ళను నేను, ఇటు పారిపోతాను అంటుంది ఎలక్ట్రాన్. అప్పుడు ఇక్కడే ఉంది, అక్కడ కూడా పాజిటివ్ ఉందా లేదా? ఉంది కదా. సో ఇది పాజిటివ్. సో ఈ ఎలక్ట్రాన్స్, బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి.
ఎటో ఒకటి బయటికి వెళ్ళిపోదామని. కానీ అది యాక్చువల్గా దాని ఇంట్లో ఉన్నప్పుడే బెస్ట్. ఎందుకని సోడియం యాటంలో ఒక న్యూక్లియస్సే దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమైందండి, మల్టీ న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ సోడియం యాటం అనుకుంది, అమ్మయ్య ఎలక్ట్రాన్ గోల్ వదిలిపోయింది, నేను హ్యాపీగా పక్కకి వెళ్ళిపోదాం అనుకుంది సోడియం యాటం. అనుకోగానే ఎలక్ట్రాన్లన్నిటికీ ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతావు రా అంటది ఎవరిని, సోడియం అయాన్ని. అర్థమవుందని చెప్పింది మీకు. సో సోడియం యాటమ్ని ఎలక్ట్రాన్ వెళ్ళనివ్వదు, ఎలక్ట్రాన్ని సోడియం వెళ్ళనివ్వదు. సోడియంని ఎలక్ట్రాన్లు బయటకు వెళ్ళనివ్వట్లా, ఎందుకంటే లాగి పట్టుకుంటున్నాయి దాన్ని. ఎలక్ట్రాన్ని సోడియం బయటకు వెళ్ళనివ్వట్లా, అన్నీ కూడా బౌండ్ అయిపోయినాయి. అర్థమవుతుందని చెప్పిన మాట. నేను దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజు మీ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మరియు నేను అందరం కలిపి ఏం చేస్తామంటే ఒక డాగ్ షోకి వెళ్ళాం. డాగ్ షో అంటే తెలుసుగా మీకు, ఎంత బార్ బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్కి కుక్కను కట్టేస్తారు. కట్టేసి ఈయన ఇటా నడుస్తూ ఉంటాడు, ఆ కుక్క అలా ర్యాంప్ మీద నడుస్తుంటుంది. ఎవరు డాగ్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. దీన్ని డాగ్ షో అంటారు. సపోజ్ మీ క్లాసులో ఉన్న స్టూడెంట్స్ నేను అందరం కలిపి డాగ్ షోకి వచ్చాం. అందరం మన కుక్కలు తీసుకుని వచ్చాం. మన అందరం కలిపి 100 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. ఓకే, నేనేం చేశానంటే హలో స్టూడెంట్స్ బాగున్నారా అని చేసి నేను మిమ్మల్ని పలకరించాను. సార్ బాగున్నారా అని మీరు నన్ను పలకరించారు. ఈ కుక్కలకు పరిచయం లేదుగా, మనకు పరిచయం ఉంది. మనం హలో హలో అని పలకరించుకుంటే అవేం చేస్తాయి, ఒకదాని మీద ఒకటి అరుచుకుంటూ ఉంటాయి. అరుచుకుంటున్నాయండి, వీటి గోల్ ఏంటి అని చేసి ఆ బెల్ట్ వదిలేసి నేను మీ దగ్గరికి వచ్చేసాను. మీరు కుక్కల బెల్ట్లు వదిలేసారు, ఇంకా డాగ్ షో స్టార్ట్ అవ్వలేదని మనం హలో ఎలా బాగున్నారు, ఏంటి ఏం చదువుతున్నారు, ఎలా ఉంది, ఎగ్జామ్స్ బాగా రాశారా ఏంటి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ లోపలే అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమని, డాగ్ షోకి రండి అందరూ అని. సో నేనేం చేశానంటే నా డాగ్ని తీసుకుందామని ఆ డాగ్ బెల్ట్ని ఇలా తీసుకున్నాను. కానీ కుక్కలు అప్పటికే ఒకదాని మీద ఒకటికి ఉరికేస్తాయి. అప్పుడు బెల్ట్లన్నీ ఏమవుతాయండి, మొత్తం ట్విస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నా డాగ్ని నేను ఇలా లాగాను అనుకోండి, మీ కుక్కల బెల్ట్లు ఏవైతే దాన్ని పట్టుకుని ఉన్నాయో అవన్నీ నా మీదకి అరుస్తూ మీదకి వస్తాయి. ఎందుకని నేను దీన్ని లాగితే ఏమవుతాయి, ఆ కుక్కల బెల్ట్లు కూడా లాగినట్టే కదా. సో నేను అన్నాను అలా కాదు, మీ కుక్కలన్నా మీరు తీసేసుకోండి, డాగ్ షో టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని అన్నా. ఇప్పుడు మీరు అందరూ చుట్టూ నుంచున్నారు, ఎవరు బెల్ట్ వాళ్ళు పట్టుకుని. బెల్ట్ విడిపించుకుందామంటే వేరే వాళ్ళ కుక్క నేను కరుస్తుంది, కాబట్టి నీ చేయి కరుస్తుందని నీ భయం. సో అప్పుడు ఏం చేసాం, చేసేది ఏమీ లేదు, 100 మంది చుట్టూ నుంచున్నాం. కుక్కలన్నీ 100 కుక్కలు ఒకదానికొకటి బెల్ట్లు ముడిపడిపోయి ఉన్నాయి. అవి వాటి మీద అరుచుకుంటున్నాయి. మనల్ని పిలుస్తున్నారు, వాళ్ళు రండి 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 పిలుస్తున్నాం అన్నారు. సో ఏం చేసేది లేదు, ఆ కుక్కలు ఒకదాని ఒకటి కలబడి ఇలా పక్కా జరిగినాయి అనుకోండి, మనందరం ఏం చేస్తాం, ఇలా పక్కా జరుగుతాం. ఎందుకంటే నా కుక్క ఎక్కడ పోద్దని. అటు జరిగినాయి అనుకోండి, అటు జరుగుతాం. నిజానికి డాగ్కి నాకు మధ్యలో ఏదైనా బాండ్ ఉందా అంటే, బెల్ట్ పట్టుకోలేదు కదా, బెల్ట్ని నేను పట్టుకోవాలా, మీరు బాగా ఆలోచించండి. కానీ మనల్ని అవి బంధించే, వాటిని మనం బంధించాం. సో నేను నా కుక్కను లాగాలంటే మిగతా అన్ని కుక్కలు కదులుతూ ఉంటాయి, మీరు మీ డాగ్ని లాగాలంటే అన్నీ కదులుతుంటాయి. ఒక డాగ్ అటు వెళ్తే మనం ఇటు వెళ్తాం, అందరం వెళ్తాం, ఇటు వెళ్తే ఇటు వెళ్తాం. కాబట్టి ఈ డాగ్స్ అన్నీ ఎవరంటే ఎలక్ట్రాన్స్. నుంచిన వాళ్ళంతా ఎవరు, మెటల్ అయాన్స్. అర్థమవుతుందా, అర్థం కావట్లేదు నేను చెప్పేది. సో ఇప్పుడు మనం ఒకరికొకరి మధ్యలో బాండ్ అయిపోయాం. మనల్ని అందరినీ ఎవరన్నా మీరు రండి డాగ్ షోకి అంటే, సార్ వస్తే అందరం కలిపి రావటం అంతే, లేదంటే ఇక కదిలే పని లేదు, ఇక్కడ ఉండిపోతాం. అందుకని మెటల్స్ అన్నీ సాలిడ్స్ అయిపోయాయి. మెటల్స్ ఎక్కడ కూడా ఒక మెర్క్యూరీ అలాంటివి తప్ప మెటల్స్ ఎక్కడ కూడా వేపర్స్ లిక్విడ్స్ అవి దొరకవు మనకి. మెటల్స్ అన్ని సాలిడ్స్ ఎందుకు అయిపోయినాయి, అరెస్టెడ్, కలటానికి లేదు. లిక్విడ్ అయితే దే విల్ మూవ్, గ్యాస్ అయితే దే విల్ మూవ్, ఏమైనా కూడా. కానీ మెటల్స్ కదలటానికి లేదు, మెటల్స్ అరెస్ట్ అయిపోయినాయి. ఎందుకని, మెటల్స్ని ఎవరు పట్టుకున్నారు, ఎలక్ట్రాన్లు పట్టుకున్నాయి. ఎలక్ట్రాన్లు ఎవరు పట్టుకున్నారు, మెటల్స్ పట్టుకున్నాయి. సో ఎలక్ట్రాన్కి ఎప్పుడు ఒకటే గోల ఏంటి అంటే వీటిని విడిచి వెళ్ళిపోవాలని. మెటల్స్ అనేది కూడా ఒకటే గోల, మీరు పొండ్రా బాబు నాకు ఎందుకు వచ్చింది, నాకు గోల లేదు, నాకు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుందని గొడవ. అంటే మెటల్స్లో ఎవరున్నారు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంతేనండి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా వాటి యొక్క ఉత్సాహం ఏంటి, బయటకు వెళ్ళిపోదాం.
నువ్వు గనక హైలీ ఫాస్ట్ మూవింగ్గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని కనుక మెటల్ లోపలికి ఇలా తోసావనుకో, వెంటనే ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతాయి, ఆ కొత్త ఎలక్ట్రాన్స్ మన దగ్గర ఆగుతాయి వచ్చి. అంటే మీకు అర్థమైందా లేదు చూడండి ఒకసారి. ఇలా ఒక వాటర్ పైప్ ఉంది, ఈ వాటర్ పైప్ నిండా వాటర్ ఉంది ఇలా, ఇవన్నీ వాటర్ మాలిక్యూల్స్. లెట్ us imagine that all these are electrons present in the metal. మెటల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అని అనుకోండి. ఇప్పుడు నేను ఇలా ట్యాంక్ పెట్టాను, ఇది నా బిల్డింగ్ మీద ఒక ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ నుంచి ఏం చేశాను, ఒక పంపు ఇలా కనెక్ట్ చేసి ఈ వాటర్ పైప్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నేను ఈ పంపుని కనుక ఓపెన్ చేశాను అనుకోండి, ఏమవుతాయి, పైనుంచి ఫోర్స్గా నీళ్ళు వస్తాయి. ఇవి కూడా ఎలక్ట్రాన్లే. ఎప్పుడైతే ఇవి వచ్చినాయో ఇవి వెంటనే ఏమవుతాయి, బయటకు వెళ్ళిపోతాయి, బయటికి ఫోర్స్గా వెళ్ళిపోతాయి. వాటర్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. కరెంట్ అంటే వాటర్ యొక్క ఫ్లోటింగ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పంపు కట్టేసావో అంతకుముందు గొట్టంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళు అలా ఉండిపోతాయి. మీకు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అర్థమైంది నేను చెప్పింది. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది పంపిస్తూ ఉంటుంది మెటల్. నువ్వు స్విచ్ కట్టేసావా, అందులో ఎలక్ట్రాన్లు మిగిలిపోతాయి. అంతకుముందు స్టార్టింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇంచుమించుగా అన్ని ఎలక్ట్రాన్స్ దానిలో మిగిలిపోతాయి. ఏమై క్లియర్? సో ఎలక్ట్రిసిటీ ఎవరి నుంచి బాగా కండక్ట్ అవుతుంది అంటే మనకి మెటల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. ఈజ్ దట్ క్లియర్? ఎందుకని అంటే మెటల్స్లో ఏ బాండ్ ఉంది, ఇలా జరిగేటటువంటి ఈ బాండ్ని ఏమంటారంటే మెటాలిక్ బాండ్ అంటారు. ఏమంటారండి? మెటాలిక్ బాండ్. ఆల్ మెటల్స్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అన్నీ కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని మెటల్స్ మాత్రం స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ కొన్ని మెటల్స్ ఎవరంటే సిలికాను, జెర్మేనియం ఇలాంటివి ఏం చేస్తాయంటే మెటాలిక్ బాండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా షేరింగ్ కుదురుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. మోస్ట్ నెంబర్ ఆఫ్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎందుకుని ఫ్రీ అంటే, ఎందుకు నువ్వు ఫ్రీ అని మాట్లాడుతున్నావు అంటే అవి ఆర్బిట్లోంచి బయటకు వచ్చి ఫ్రీగా తిరుగుతున్నాయి. ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే బయటకు వచ్చేస్తాయా? రావు. దాంట్లోనే ఫ్రీగా ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతున్నాయి. అంతకుముందు వరకు ఒక యాటమ్ యొక్క సింగిల్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ కాస్త మనకి మెటాలిక్ బాండ్ ఏర్పడేసరికి మల్టీ న్యూక్లియస్ల చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వ్యాండరింగ్ అవుతూ ఉంటాయి. ఈ వ్యాండరింగ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్స్కి బయటకు వచ్చేసేటువంటి ఉత్సాహం ఆల్రెడీ దానికి ఉంది కాబట్టి, బికాస్ దే హ్యావ్ ఎ టెండెన్సీ టు కమ్ ఆర్ టు ఫ్లో. కాబట్టి మనం బయట నుంచి కొత్తగా ఎలక్ట్రాన్స్ని ఫోర్స్గా ఎలక్ట్రాన్స్ని కనుక ఏదైనా మ్యాగ్నెటిక్ ఫోర్స్ నుంచి కనుక ఇచ్చినట్లయితే ఆ ఈ ఎలక్ట్రాన్స్ని వాషౌట్ చేస్తాయి, మళ్ళీ కొత్త ఎలక్ట్రాన్స్ వస్తూ ఉంటాయి. ఈ రకంగా మీకు ఎలక్ట్రిసిటీ అనేది మెటల్స్ ద్వారా కండక్ట్ అవుతుంది. ఏమై క్లియర్? అర్థమైంది కదండి? ఇప్పుడు ఇందులో మీరు బ్యాటరీ సింబల్ వేసినప్పుడు ప్లస్ మైనస్ వేస్తున్నారు కదా, అంతేనండి. మీరు బ్యాటరీని ఇలా మనం రిప్రజెంట్ చేస్తే ఏదైనా సర్క్యూట్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారండి, ఇలా ఒక గీత గీసి, ఇలా ఒక చిన్న గీత గీసి, ఇలా అని ఇలా లోడ్ అని పెట్టి ఇలా క్లోజర్ సర్క్యూట్ చూపిస్తుంటారు కదా. ఇదేమో పాజిటివ్ అంటారు కదా, పెద్ద గీతను పాజిటివ్ అంటారు, దీన్ని నెగిటివ్ అని చెప్పేసి అంటారు. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది ఎలక్ట్రిసిటీ అని అంటారు కదా. వీటి గురించి ఏం జరిగింది అసలు? ఫస్ట్ స్టార్టింగ్ 1750 సంవత్సరంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన ఏమనుకున్నారు, ఆయన అనుకున్న విధానాన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడుతున్నాం అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు నిజంగా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్న విషయాలు మీకు తెలుస్తాయి. ఇస్ దట్ క్లియర్?